సిసిసి ప్రేక్షకులందరికీ కూడా శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే శుభములు రాజమండ్రి చర్చ్ గారి పక్షంగా తెలియజేసుకుంటున్నాం. పరిశుద్ధిని రక్తము చెల్లింపబడకుండా పాప క్షమాపణ లేదని ధర్మశాస్త్రము తెలియజేస్తుంది. కనుక మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తము, పాప విమోచన నిమిత్తము, పాప ప్రాయశ్చిత్తం నిమిత్తము ఒక పరిశుద్ధుడు శిలువ మీద మరణించి రక్తము చెల్లించారు. ఆ పరిశుద్ధుడే యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద మరణించడం ద్వారా సర్వ పాపములకు శాంతికరము జరుగుతుంది. యేసు ప్రభువు నా కొరకు నా పాపముల నిమిత్తము నేను ఆ విధముగా శ్రమపడి ఉండవలసి ఉండగా నాకు బదులుగా శిలువ మ్రాణ మీద యేసు మరణించాడు అనేటువంటి విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఈ లోక యాత్ర ముగిసిపోయిన వెంటనే పరలోకం ఇస్తానని చెప్పి ఉన్నారు. మానవునికి దేవునికి గల సంబంధము ఆదాము పాపము వల్ల తెగిపోయింది. ఆదాము పాపము వలన వచ్చినటువంటి ఆ యొక్క మానవ దేవుని ఎడబాటును కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభువు శిలువ మరణం వల్ల తిరిగి దేవునికి మానవునికి సంబంధం ఏర్పడింది. కనుక యేసును విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా వారి జీవిత అనంతరము పరలోకంలో శాశ్వతముగా దేవునితోనూ యేసుతోనూ నిత్య జీవంలో జీవించవచ్చు. ఆ మనిషి నిత్య జీవంలో ఉండడానికి శిలువ ప్రాణం మీద యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు, బలియాగమైపోయినాడు. ఆ యొక్క పర్వదినమే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు మానవాళ్ళందరికీ కూడా శుభములను అందిస్తున్నాడు. మానవాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో సమాధానంతో వర్ధిల్లాలంటే యేసు శుభవార్తను ప్రపంచమంతా కూడా తెలియజేయాలి. ఇందువల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, ఎదుటివాని పాపములను క్షమించము, అప్పుడే నీ పాపాలు క్షమించబడతాయన్న విధముగా ప్రతి ఒక్కరూ కూడా క్షమాగుణాన్ని కలిగి ఉన్నారు. దేవుడు ప్రజలందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఈ క్రైస్తవులు అక్కడికై దేవుడి కాదు, ఆయన సమస్త మానవాళికి దేవుడే కనుక యేసుక్రీస్తు యొక్క మరణము మానవులందరికీ కూడా శుభం తెచ్చింది కనుక ఆ దినాన్ని బ్యాడ్ ఫ్రైడే అనుకున్న గుడ్ ఫ్రైడే అని అంటారు. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా బాగా దీవించి ఆశీర్వదించను. థ్యాంక్ యూ.